విశ్వప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనూనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితాः శుభ్రవస్తోత్తరీయాः లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైస్తా స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. అంతా పద్మ సంబంధమే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆవిడ చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది, ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది, ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది, పద్మగంధినీం. ఏమిటిదంతా? ఎందుకు ఆవిడికి పద్మానికి అంత సంబంధం చెప్పడం? మీరు బాహ్యంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అసలు పద్మంలో కూర్చోవడం అనేటటువంటిది ఎవరికైనా సంభవం అవుతుందా? అసలు పద్మంలో కూర్చోవాలి అంటే అది చిన్న పద్మం అయి ఉండాలి. అసలు అందులో కూర్చోవడం, ఆ పద్మం నలిగిపోకుండా ఉండడం బాహ్యంలో సంభవం అవుతుందా? మరి సనాతన ధర్మంలో దేవతలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తుతి చేసేటప్పుడు ఇటువంటి రహస్యార్థములతో కూడుకున్న విశేషణాల్ని వాడుతూ ఉంటారు. ఆ పద్మం ఆంతరమునందు శ్రీవిద్యా రహస్యం. ఎందుచేత అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి పద్మములను దాటవలసి ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రములను అన్నిటినీ కూడా పద్మాలుగా వర్ణన చేస్తారు. ఈ అన్ని పద్మలలోనూ అమ్మవారే ఉంటుంది. చిట్ట చివరికి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని సహస్రారము అనబడేటటువంటి పద్మమునందు కూడా ఆవిడే ఉంటుంది. అందుకే మనిషికి ఉండేటటువంటి రంధ్రములు నిజానికి 11 రంధ్రములు ఉంటాయి. ఇందులో 2 కళ్ళు, 2 ముక్కులు 4, 5 నోరు, అలాగే 2 చెవులు 7, 8 మలద్వారము, 9 మూత్రద్వారము. ఈ 9 కాకుండా 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం తల్లి కడుపులోంచి బయటికి రాగానే మూసుకుంటుంది. అది నాభీరంధ్రం అంటారు. నాభి గొట్టం ద్వారా అమ్మ కడుపులో పిండం పడుకున్నన్నాళ్ళు అమ్మ తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భాగాన్ని పిండం గ్రహిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన తరువాత నాభీబంధం కోసేస్తారు. నాభీబంధం తెగిపోయినా హృదయ సంబంధం మిగిలిపోతుంది. నేను ఈమె కొడుకుని అన్న భావన, వీడు నా కొడుకు అనేటటువంటి మాతృభావన స్థిరమై నిలబడిపోతాయి. అందుకని 10వ రంధ్రమైనటువంటి నాభీరంధ్రం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది. 11వ రంధ్రం మహాభినిష్క్రమణంలో తెరుచుకోవాలి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రం జోలికి వెళ్ళడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోవడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని తట్టడం కానీ బయట నుంచి చెయ్యరు. దువ్వెన ఇక ముందుకు కదలక ఆగిపోవాలో ఆ ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రం అని పిలుస్తారు. అది ఇప్పుడు తెరుచుకోవాలి అంటే పద్మముల గుండా యోగ మార్గంలో జీవుడు పైకి చిట్ట చివరి ఊపిరి యందు దీన్ని భేదించుకుని పైకి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అంటే పైరంధ్రం తెరుచుకుని వెళ్ళిపోతే ఇక మళ్ళీ శరీరంలోకి రాడు అని గుర్తు యోగశాస్త్రంలో. అది చిట్ట చివరి నిష్క్రమణం. అందుకే స్వామి వివేకానందుడు వంటి మహాత్ములు, భగవాన్ రమణులు, డొక్కా సీతమ్మ గారు, ఇటువంటి వాళ్ళ మహాభినిష్క్రమణం అంతా బ్రహ్మరంధ్రం చిట్లిపోయి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ శరీరంలోకి రారు. ఒకసారి శరీరంలోకి వచ్చారు కాబట్టి అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఆ యోగ సంబంధమైనటువంటి రహస్యములను తెలుసుకొని అనుష్ఠానంలో ఆ కుండలినీ శక్తిని కదిపి ఒక్కొక్క పద్మంలోంచి దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో పరమానందాన్ని అనుభవించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి యోగి పైకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల మందిలో ఎవరో ఒక్కడమ్మా అది అనుభవించగలిగిన వాడు అంటారు. అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మైనటువంటి మనుష్య జన్మలో యోగశాస్త్ర సంబంధమైనటువంటి సాధన చేసి పద్మాసనమునందు కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత
పద్మముల వంటి చక్రములను దాటుతూ వెళ్ళి సహస్రార కమలంలోంచి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళగలిగినటువంటి స్థితి యోగికి కలుగుతుంది అంటే అది నిజమైనటువంటి లక్ష్మి. అది ఇంకా పరమోత్కృష్ట స్థితి, మోక్షలక్ష్మి. ఇక మళ్ళీ రాడిక, ఇక అది అక్కడతో విడుదల పొందాడు జీవుడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె పద్మమునందుంటుంది. అంతేకాదు, పద్మము వికసనమునకు గుర్తు. పద్మం బురదలో పుడుతుంది, పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. మీరు ఇంక ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు. విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు. అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది. విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే, పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని యందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ, ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది. అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వైనా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా, ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే, పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదకొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. శబ్దం, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము, ఒప్పుకుంటాం. గంధము, వాసన, ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది? తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద ఝంగారగీత నినదై సహసేవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది.
ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు, దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు. ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమంటే నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదా భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి. కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక సుఖము దుఃఖము ఈ 2 ఉంటాయా? ఇక లేవు. మీరు తొందరపడకండి, తర్వాత ఆలోచించండి. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు, ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు, ఎదురుగుండా పెద్ద నాగుపాం వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయి. కొడుకొచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, అక్కడ కుక్క కళేబరం ఉండి దుర్వాసన వచ్చినా చెప్పదు, మల్లెపూల మించి సువాసన వచ్చినా చెప్పదు. సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చో నిప్పు కణిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు, భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ 2 ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శ రసరూప గంధములుగా ఉన్నాయి. ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శరసరూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే. ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులనన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయోమయము అన్న మాట మనుష్యుడు సృష్టించుకున్నాడు తప్ప ఈశ్వరుని యొక్క సృష్టిలో అయోమయమన్న మాటకు తావు లేదు. సమస్య ఇది మనిషి సృష్టించుకున్నాడు. సమస్య ఈశ్వరుడి సృష్టిలోనిది సమస్య కానే కాదు. ఎందుకో తెలుసా? వేదాంతంలో ఒక మాట ఉంది, చిజ్జడ గ్రంథి అంటారు. శరీరములకన్నిటికీ పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథులు. ఒకటి జడం, ఇది తనంత తానుగా జడం,
ఇది అలాగే ఉంటుంది. ఇందులోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం అలాగే ఉంటుంది. కానీ ఇందులో చిత్తు లేదు కాబట్టి ఇది ఇక ఉండడానికి వీలు లేదు ఇంట్లో అని తీసుకెళ్ళి కొడుకు అగ్ని సంస్కారం చేసేస్తాడు. ఆ చైతన్యము దీనితో కలిసి లోపల ప్రవహిస్తోందనుకోండి, అంతటా తల నుంచి అరికాలు వరకు ఆ చైతన్యం ఆవహించి ఉందనుకోండి, అది లక్ష్మి అంటే. ఆవహించి ఉందనుకోండి, ఇప్పుడు ఆ రెండూ కలిపి గ్రంథి అంటే ముడి, ఈ చిత్తు ఈ జడము కలిస్తే ఏమవుతుందంటే ఇది పనిచేస్తుంది. ఇది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి. ఏ అద్భుతాలు జరుగుతాయి అంటారేమో, ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఇక మళ్ళీ మనుష్య శరీరంలోకి రాకుండా దేవతా శరీరంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గలోకంలో దేవతాది పదవులు పొందుతారు. అందుకే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవి పొందుతాడు. 100 యజ్ఞములు చేయడానికి శరీరం కావాలా? ఇది ఉంటేనైనా చేయడం. కాబట్టి శరీరం ఉన్నది. శరీరము అని నేను అన్నప్పుడు చిజ్జడ గ్రంథి, చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నాయి. దేవతా పదవులలోకి వెళ్ళగలడు. ఈ శరీరాన్ని సక్రమంగా వాడలేదు, కేవలంగా తన ప్రయోజనం కొరకు మాత్రమే వాడుకున్నాడు స్వార్థంతో. కొంతకాలం అయ్యాక ఇది పడిపోయింది. కోట్ల జన్మలు తిరియక్కుగా నేల మీద పడిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. తిరియక్కైపోతాడు. ఇప్పుడు కర్మాధికారం ఉండదు. కాదు, నాకు ఈశ్వర పుణ్యము వద్దు పాపము వద్దు, నీవు ఎలా బ్రతకమని చెప్పావో నేను అలా బ్రతుకుతానంతే. అది దేని కొరకు? నీ ప్రీతి కొరకు. అలాగని ఏ ఫలితం ఆశించడు. నాకు దీని వలన ఏ ఫలితం వద్దు, నేను మీకు చింతపండు ఇచ్చి గిన్నె తోమమన్నాను అనుకోండి, మీరు గిన్నె తోమారు. ఇప్పుడు కొత్తగా మెరుపు తాలేదు, మెరుపుకి అడ్డొచ్చిన మలినం తొలగిపోయింది. కానీ చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు, గిన్నె తోమారు కాబట్టి. కానీ మీరు ఆ చింతపండు చారు పెట్టుకుందామంటే దాంతో గిన్నె తోమకూడదు. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. ఇప్పుడు చిత్తశుద్ధికి పనికొచ్చింది అనుకోండి, కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకు అడ్డొచ్చిన మకిలిపోయింది. అలా ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల వలన మాలిన్యాన్ని పోగొట్టుకొని పాత్రత పొంది, పాత్రత వలన జ్ఞానమును పొందితే జ్ఞానము కైవల్యమునకు కారణమయ్యి ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఒక్క మనుష్య ప్రాణి అచ్చిజ్జడ గ్రంథి అయి ఈ జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియములతో కలిసి ఇతర ప్రాణులు ఏవి దేవతలు కూడా సాధించలేనివి. ఎందుకంటే దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. అందుకే క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడిపోతారు. కానీ మనిషి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం వరకు వెళ్ళిపోతాడు. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. ఆవిడ వికసనమునందు ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క స్థితిని ఉంచుతుంది. అందరికీ అన్ని అధికారాలు ఉండవు, అందరికీ అన్ని రకాలైనటువంటి కష్టాలు ఉండవు. ఒక్కొక్క దాంతో పోలిస్తే ఒక్కొక్కరి కష్టం తక్కువ, ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతి పెడుతుంది ఆవిడ. అది లక్ష్మి సృష్టి వికసనము అన్న మాటకు అర్థం. ఇప్పుడు ఇందులో మీరు ఒకటి గమనించాలి, చిత్తుకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడూ చైతన్యం అలాగే ఉంటుంది. దానికి ఆకలి ఉండదు, దాహం ఉండదు చైతన్యానికి. దీనికి షడూర్ములు ఉంటాయి. దీనికి ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము అనేటటువంటి 6 ఊర్ములు ఉంటాయి, బాధలు. ఇప్పుడు దీనికి ఆకలి వేసింది, ఆకలి వేస్తే దీనికి అన్నం ఉండాలా? వికసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నన్ను సృష్టించే ముందు నేను తినవలసిన పదార్థాన్ని సృష్టించి నన్ను సృష్టిస్తుంది ఆవిడ. ఇన్ని కోట్ల మంది ఉండనివ్వండి, నాకు తినడానికి లేదన్న మాట అనవలసిన అవసరం ఆవిడ కల్పించదు. ఎన్ని ప్రాణులు ఉండనివ్వండి, అందులో కొన్ని మాంసాహారులు ఉంటాయి, మాంసాహారం తినే ప్రాణులకి నాకు మాంసం దొరకట్లేదనేటటువంటి అగత్యం ఉండదు. అరణ్యంలో అన్ని ప్రాణుల్ని సృష్టించి మాంసాహారులు తినడానికి అవకాశం కల్పిస్తుంది. శాకాహారులకి తినడానికి అంత శాకాహారం కల్పిస్తుంది. ఏ ప్రాణి తినడానికి కావలసిన పదార్థాన్ని ఆ ప్రాణి పుట్టడానికి ముందు సృజించి సిద్ధం చేస్తుంది. ఒక వ్యక్తి కడుపున జన్మించే ముందు విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ అని
ఆ పోలికలు రావడం కానీ, ఆ వాసన బలం తెచ్చుకోవడం కానీ, గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క విశేష జ్ఞాపకంలో ఉండడం కానీ అలా ఉంటుంది. ఒక తల్లికి 2 కవల పిల్లలు పుట్టారనుకోండి, ఆ కవల పిల్లల్లో మగపిల్లవాడు అలా చిన్నతనంలో వెళ్ళిపోతూ ఎదురుగుండా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి కనపడితే ఎవ్వరూ చెప్పకుండా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. ఒక పిల్ల పక్కనే ఉన్నటువంటి ఊయల ఎక్కి ఊగుతుంది తప్ప శంకరాచార్యుల వారికి నమస్కారం చేయదు. ఇద్దరు ఒక తల్లి కడుపులోంచి కొద్ది క్షణాల తేడాలోనేగా బయటికి వచ్చారు. మరి వాడికి ఉన్న సంస్కారం పిల్లకి ఎందుకు రాలేదు అంటే వాసనాబలం. వాడు గత జన్మలలో శాంకర వాంగ్మయాన్ని చదువుకున్నాడు. వాడికి శంకరాచార్యుల వారి మీద ఉన్న భక్తి అటువంటిది. వాడు తెచ్చుకున్నాడు ఆ వాసన. ఆ పిల్లకి భోగముల యందు అనురక్తి, ఆ పిల్లకి ఊయల ఊగడంలో ఉన్న అనురక్తి శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడంలో రాలేదు. వాసన బలం అలా వస్తుంది జీవుడితో పాటు. ఎవరు లెక్క కట్టాలి ఇవన్నీ అంటే వ్యాసుల వారు దేవి భాగవతం చేస్తూ అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. అది వికసనం అంటే. జీవుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల్ని, అనురక్తుల్ని, వాసనా బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తల్లి ఈ జన్మలో వాడికి దేని యందు ఆభిముఖ్యం కలగాలో నిర్ణయం చేసి పంపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి సృష్టి చేస్తుంది ఆవిడ. ఒక ప్రాణికి ఒక గాలి కావాలి, గాలి సిద్ధం చేస్తుంది. ఒక ప్రాణి నిద్రపోవాలి, ఆ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి బడలిక తీరే ఏర్పాటు చేస్తుంది. సృష్టి యందు వికసనం అనేటటువంటిది ప్రధాన లక్షణమై ఉంటుంది. అన్ని ప్రాణుల సుఖములు దేని మీద ఆధారపడతాయంటే ఈ 5 జ్ఞానేంద్రియముల మీదే ఆధారపడతాయి. అన్ని ప్రాణులకు జ్ఞానేంద్రియాలు ఇస్తుంది, కానీ అన్ని ప్రాణులు అనుభవించేటటువంటి సుఖములు మాత్రం ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కొక్క దాని సుఖం ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క దాని యందు పెట్టిన విభూతిని వేరొక దాని యందు పెట్టరు. అది ఆవిడ గొప్పతనం. అది లక్ష్మి అంటారు. అందుకే పాలు లక్ష్మి. ఏమిటి పాలు లక్ష్మి ఎలా అవుతాయి అంటే, వాచవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా అంటారు భాగవతంలో. ఆవు ఎక్కడో గట్టున మొలిచినటువంటి పచ్చి గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీరు మురుగుడు గుంటలో అలా ప్రవహించి వెళ్ళిపోతుంటే నీళ్లు తాగుతుంది. ఎవ్వరికీ అక్కర్లేనటువంటి వాడిన నీరు వెళ్ళిపోతున్నటువంటి కాలవలోని నీరు తాగి పచ్చిగడ్డి తిన్నటువంటి ఆవు గబగబా తిని గడ్డి ముద్ద వెనక్కి తెచ్చుకొని బాగా నవిలి జీర్ణం చేసుకుని సమీకృత ఆహారమైనటువంటి పాలనిస్తోంది. పసిపిల్లవాడు తల్లిపాలు చాలనివాడు ఆ పాలు తాగుతున్నాడు. అది పశు శరీరంలోంచి వచ్చినా సరే సన్యాసి కూడా ఆవు పాలు తాగి సత్వగుణాన్ని పొందుతున్నాడు. ఆ ఆవు పాలు పెట్టుకెళ్ళి పరమశివలింగం మీద అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందుతున్నాడు. ఒక ఆవు శరీరంలోంచి ఇంత గొప్ప పాలు వచ్చాయి. ఈ పాలకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అంటే పాలయందు లక్ష్మి ఉన్నది. అంటే దాని అర్థం ఆ పాలంత తెల్లగా ఉండాలని, పాలలో అంత సమీకృత ఆహారం కావాలని, ఆ పాల వలన ఇన్ని ప్రయోజనాలు నెరవేరాలని దాని యందు ఆ శక్తిని నిక్షేపిస్తే ఆ తల్లియే ఆ రూపంలో అలా ఉన్నది. అందుకే పాలు లక్ష్మి.